ఆ రోజు రాత్రి రాజుగారు పడక గదిలోకి ప్రవేశించి రాణిగారి పక్కన ఎవరో పరాయి పురుషుడు పడుకొని ఉండడం చూసి భరించలేనటువంటి కోప ఆవేశం కలిగి వాళ్ళిద్దరిని ముక్కలు ముక్కలుగా నరకేయాలని తన దగ్గర ఉన్నటువంటి కత్తిని లాగసాగాడు. వెంటనే ఆ కత్తి యొక్క ఒరల నుండి ఒక కాగితం ముక్క కింద పడింది. ఒక మహారాజు ఒకనాడు వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాడు. చాలాసేపు వేటాడి అలసిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ఋషి ఆశ్రమానికి చేరాడు. ఆ ఋషిని సందర్శించి సంభాషించి అతని దగ్గర కొంతసేపు గడిపి ఆనందంగా సెలవు తీసుకొని బయలుదేరాడు. బయలుదేరే ముందు ఆ రాజు ఆ ఋషిని ఇలా అర్థించాడు. స్వామి, నా పరిపాలనకు నా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సందేశం ఇవ్వండి అని ఆ ఋషిని అడిగాడు. అప్పుడు ఆ ఋషి నిదానమే ప్రధానం అని చెప్పాడు. రాజు ఆ సూక్తిని చిన్న కాగితం మీద రాసుకొని తన యొక్క కత్తి ఓరలో పెట్టుకున్నాడు. మహారాజు రాజభవనానికి చేరుకునేసరికి రాత్రి అయింది. అయితే మహారాజు అరణ్యంలో ఉన్నప్పుడు అంతఃపురంలో ఒక సంఘటన జరిగింది. రాజుగారి పాన్పును చక్కగా అమర్చి పూలు జల్లి సుగంధమును అందించే సేవకుడు ఒకడు ఉన్నాడు. ఆ సేవకుడు ఆ పాన్పును అలంకరించాడు. అది చక్కటి స్ప్రింగు, మంచి మెత్తగా ఉండే పరుపు. అది చూసిన ఆ సేవకుడు, మహారాజు రాణి ఎప్పుడో రాత్రి అయిన తర్వాత వస్తారు కదా, ఇప్పుడు ఈ మంచం మీద పడుకుంటే ఎంత సుఖంగా హాయిగా ఉంటుందో కదా అని ఆ సేవకుడు అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు కదా, దీని మీద కొంచెంసేపు పడుకొని చూస్తాను అని చెప్పి సేవకుడు ఆ మంచం మీద పడుకున్నాడు. అయితే ఆ మంచం మంచి స్ప్రింగు మంచం, మెత్తగా ఉంది. అతడు అలంకరించినటువంటి ఆ పూలు గిట్ట ఆ మంచం మీద ఉన్నాయి కదా, ఆ వాసనకి ఆ మెత్తదాని పరుపుకు తనకు హాయిగా నిద్ర పట్టింది. మైమర్చి నిద్రించిన ఆ సేవకునికి ఎంత సమయం గడిచిందో తెలియలేదు. మహారాణి రాజుగారి గురించి ఎదురు చూస్తుంది. ఎంత పొద్దుపోయినా కానీ రాజుగారు ఇంకా రాజభవనానికి చేరుకోలేదు. రాణి తన సేవకులకు రాజుగారు వచ్చిన తర్వాత చేయాల్సిన ఏర్పాట్లను ఆదేశించి పడుకోవడానికి పడక గదికి వచ్చింది. ఆనాడు రాజభవన్లో ఈ విద్యుత్ దీపాలు ఉండేవి కావు, నూనె దీపాలు వెలిగించేవారు. ఆ మసక వెలుగులో రాణిగారు తన పాన్పుపై ఎవరో పడుకొని ఉండడం చూసింది. అయితే ఆమె, మహారాజు గారి పాన్పుపై వేరే వారు ఎందుకు పడుకుంటారు? అంత సాహసము ఎవరు చేస్తారు? రాజుగారే అలసిపోయి వచ్చి తన వద్దకు రాకుండానే ఈ పడక గదికొచ్చి పడుకొని ఉంటాడు అని రాణిగారు అనుకున్నారు. రాజుగారికి నిద్రభంగం కలగకుండా మరొక వైపున తిరిగి ఆ రాణిగారు ఆ మంచం మీద పడుకుంది. రాణిగారు కూడా అలాగే నిద్రపోయింది. రాత్రి కొంతసేపు గడిచిన తర్వాత రాజుగారు పడక గదిలో ప్రవేశించి రాణిగారి పక్కన ఎవరో పరాయి పురుషుడు పడుకొని ఉండడం చూసి భరించలేనటువంటి కోపావేశం కలిగింది. ఆ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేయాలని కత్తిని లాగసాగాడు. వెంటనే ఆ కత్తి యొక్క ఒర నుండి ఒక కాగితం ముక్క కింద పడింది. అప్పుడు రాజుగారు ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు కదా, ఆ ఋషి ఆశ్రమంలో ఋషి చెప్పినటువంటి సూక్తి, నిదానమే ప్రధానం అనే సూక్తి రాసిన కాగితం ముక్క ఆ రాజుగారికి కంటపడింది. వెంటనే రాజుగారు మనసును నిగ్రహించుకొని శాంతంగా ఉండాలని చెప్పి ప్రయత్నించాడు. నిద్రపోతున్న వాళ్ళిద్దరిని లేపాడు. సేవకుడు లేచాడు. ఒకవైపు రాజు, ఒకవైపు రాణి. వాని గుండె ఆగినంత పనైంది. భయంతో వణికిపోతున్నాడు. వాడి పరిస్థితి చూసిన రాజుగారి హృదయం కరిగింది. మెల్లగా రాజుగారు, ఏం జరిగిందో చెప్పు. నీవు ఇంత ధైర్యంగా నా యొక్క మంచం మీద ఎలా పడుకున్నావు? నిజం చెప్పు అని అడిగాడు రాజుగారు. అప్పుడు సేవకుడు, మహారాజా, ఈ మంచం మీద పడుకుంటే ఎలా ఉంటుందో అని నేను అనుకొని ఆ మంచం మీద అలాగే పడుకున్నాను. వెంటనే అలా పడుకోగానే నాకు మత్తుగా నిద్ర వచ్చింది. నాకు అంతకంటే ఏమీ తెలియదు ప్రభు అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు మహారాణి రాజుగారితో, మహారాజా, మీ మంచం మీద పడుకునే వ్యక్తి మీరే అయ్యుంటారని నేను కూడా పడుకున్నాను అనే సత్యాన్ని ఆ మహారాజుతో చెప్పింది. అప్పుడు రాజుగారు నిదానంగా, నేను ఈ జరిగినటువంటి యథార్థాన్ని తెలుసుకున్నాను, లేకపోతే నేను మీ ఇద్దరిని హింసించేవాణ్ణి. లోకంలో చాలా మంది వారి వారి భావాలను పురస్కరించుకొని యథార్థాన్ని గుర్తించకుండా తొందరపడి ప్రవర్తిస్తుంటారు. కానీ నిదానంగా తెలుసుకొని కర్మలు చెయ్యాలి. నా రాజ్యంలో ప్రజలందరూ నిదానమే ప్రధానమనే సూక్తిని ఆచరించేటట్లు చేస్తాను అని రాజు అన్నాడు. అంటే మనకు ఏదైనా విషయాన్ని మనము నిదానంగా ఫస్ట్ ఆలోచించి దాని యొక్క పూర్వ విషయాలు, ముందు జరిగింది ఏంటిది, వెనుక జరిగింది అనే విషయాలు తెలుసుకొని మనం నిదానంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అలా పరిష్కరించుకోవడం వల్ల అందరికీ మంచే జరుగుతుంది. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? ఈ స్టోరీ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.